కేంద్ర బడ్జెట్లో తెలంగాణకి మొండి చేయి చూపారు. దీనిపై ప్రతి తెలంగాణలోని పార్టీ భగ్గుమంటోంది. దీనిపై మీ సమాధానం ఏంటి? ఒకటి, రాజకీయాలు చేయాలనుకుంటే రాజకీయాలు చేయొచ్చు, కానీ కేంద్ర బడ్జెట్ అనేది ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటిది కాదు. 48.12 లక్షల కోట్ల రూపాయలు ఈనాడు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలకు 7 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి బడ్జెట్ ఇది. ఇప్పుడు తెలంగాణ బడ్జెట్ పెడతారు ఎల్లుండి, రేపు మన ఫైనాన్స్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారు ఏ జిల్లాకి ఎంత అలాట్ చేస్తాడా, అలికేషన్ చేస్తాడా? ఆదిలాబాద్కి ఇంత, నిర్మల్కి ఇంత, ములుగుకి ఇంత, వరంగల్కి ఇంత, హన్మకొండకి ఇంత, లేకుంటే నాగర్ కర్నూలుకి ఇంత, వనపర్తికి ఇంత అని చేస్తారా బడ్జెట్లో? బడ్జెట్ అనేది మొత్తం యావత్ ఇటు రాష్ట్రానికి కానీ అటు దేశానికి కానీ సంబంధించినటువంటిది నంబర్ 1. నంబర్ 2, ఈ రాష్ట్రానికి ఏం తక్కువ వచ్చింది చెప్పాలి. ఊరికనే కిషన్ రెడ్డి గారిని రాజీనామా చేయమని నోరుంది కదా అని చెప్పని ఎట్టబడతాడు వాగుతామంటే ఇక్కడ ఊరుకోరు. మాకు కూడా సమాధానం చెప్పడానికి మాకు కూడా వస్తుంది. ఏం తక్కువ ఇచ్చారు? దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మందిలో తెలంగాణ కూడా 5 కేజీల బియ్యం తీసుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. 3 కోట్ల హౌసింగ్ స్కీమ్లో 3 కోట్ల ఇళ్ళు వస్తే తెలంగాణ రాష్ట్రానికి కూడా వస్తుంది. ఈ విద్య గురించి ఇచ్చినటువంటి దాంట్లో విద్య తర్వాత అదే రకంగా దానికి 80 కోట్లు ఏదైతే ఇచ్చారో, 80,000 కోట్లు ఏదైతే ఇచ్చారో అది తెలంగాణ రాష్ట్రానికి రాదా? దాంట్లో వాటా ఉండదా? దేంట్లో వాటా లేదు. ఇది డిపార్ట్మెంట్ వైజ్ ఉన్నటువంటి పద్దుల పైన డిఫెన్స్ కానీ, రెవెన్యూ కానీ, లేకుంటే అర్బన్ డెవలప్మెంట్ కానీ, రూరల్ డెవలప్మెంట్ కానీ, అగ్రికల్చర్ సెక్టర్ కానీ, ఇలాంటి వాటి అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి బడ్జెట్ ఇది. దేశంలో 29 ఇప్పుడు ఆంధ్రకి ఇచ్చారు, బీహార్కి ఇచ్చారు అని చెప్పంటున్నారు. మిగతా రాష్ట్రాల పేర్లు ఎక్కడైనా ఉన్నాయా? తెలంగాణ ఊసు లేదు బడ్జెట్లో అని అంటే ఒక్కొక్క రాష్ట్రం వాళ్ళ బడ్జెట్లో పెడతారా? పేరు చెప్తారా? ఎక్కడైతే అవసరం అనుకుంటారో, ఎక్కడైతే తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు ఉన్నటువంటిది ఆంధ్ర రాష్ట్ర ఏదైతే క్యాపిటల్ కట్టడానికి ఇవ్వాల్సినటువంటి నిధులలో 15,000 కోట్ల రూపాయలు ఫినాన్స్ డిపార్ట్మెంట్ వేరే ఆర్గనైజేషన్స్ నుంచి లోన్ తీసుకునేటట్టు ఒక ప్రొవిజన్ పెట్టారు. తప్పేముందల్లా? ఇవ్వకూడదా మన తెలుగు ప్రజలు గారా? దేశంలో ఎక్కడున్నటువంటి 29 రాష్ట్రాలకు సంబంధించినటువంటి దాంట్లో ఇస్తాం. అసలు నువ్వు చెప్పినటువంటి గ్యారెంటీలు ఏం చేశావు? నువ్వు ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తానన్నావు, ఎందుకు ఇవ్వలేదు? అమ్మాయిలు చదువుకునేటువంటి 18 సంవత్సరాలు దాటినట్టు చదువుకునే అమ్మాయిలందరికీ స్కూటీ, ఎలక్ట్రికల్ స్కూటీ ఇస్తానన్నావు, 2 లక్షల రూపాయలు దాని వాల్యూ, ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు? మహిళలకు 2,500 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నావు, ఎందుకు ఇవ్వలేదు? నిరుద్యోగులైనటువంటి యువకులకు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నావు, ఎందుకు ఇవ్వలేదు? జూన్ 2వ తారీఖు నాడు నువ్వు ఎన్ని డిపార్ట్మెంట్లో వేకెన్సీలు ఉన్నాయో నేను క్యాలెండర్ డిక్లేర్ చేసి సెప్టెంబర్ 17th వరకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నావు. ఇదేంటి? జూలై 23వ తారీఖు ఇవాళ. సెప్టెంబర్ ఇంకెన్ని రోజులు ఉంది? దినమంతా బెత్తని నేర్చి రాత్రి అయిన తర్వాత మొత్తం నేస్తానన్నాడు శాస్త్రం చెప్తున్నాడు ఈనాడు రేవంత్ రెడ్డి గారు. ఆనాడు కేసీఆర్ గారు అదే చెప్పారు. 10 సంవత్సరాలు చేశాడు. ఎంత అన్నాడు? 4,500 ఇండ్లు ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఇస్తానన్నాడు. గ్రేట్ హైదరాబాద్కు 1,00,000 ఇండ్లు రావాలి డబుల్ బెడ్రూమ్లో. ఎక్కడ కట్టాడు?